28 lakhs ఖర్చు ఒక జిల్లా మంత్లీ అవుతుంది. ఒక జిల్లా మంత్లీ అన్ని జిల్లాలు కలిపే ఇంటూ మంత్లీ ఒక జిల్లా 28 lakhs అవుతుంది సార్. సో కాన్స్టిట్యున్సీ కోడ్ చెప్పి పెట్టి కాన్స్టిట్యున్సీ కోడ్ 30 × 175 ఎంత అవుతుంది మొత్తం? 525 crores అవుతుంది. 5.25 crores. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా ఇస్తున్నారా లేదా మన ఇది మన ఇనిషియేటివ్ సార్. ఓకే. ఇప్పుడు ఎన్ని వెహికల్స్ వచ్చాయి? ప్రస్తుతం పైలటింగ్ ఇన్ టూ లొకేషన్స్ సార్ టు అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అండ్ ఆల్. ఇది నెక్స్ట్ మంత్ నుంచి వీ కెన్ స్కేల్ ఇట్ అప్ టు ద రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్. సర్వీస్ ప్రొవైడర్ రెడీగా ఉన్నారా? రెడీ ఉన్నాడు. వై కాంట్ డూ ఇట్ ఒక జిల్లా చేయకూడదు? ఎస్ సార్, అదే సార్, పల్నాడు జిల్లా అండ్ గుంటూరు జిల్లాలో పైలట్ చేస్తున్నాం సార్. అండ్ స్కేలింగ్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది మీకు? ఎన్ని రోజులు పడుతుంది స్కేల్ చేయాలంటే మొత్తం స్టేట్ అంతా? విల్ కాల్ ఫర్ ద టెండర్ సార్. ఆల్రెడీ ప్లేయర్స్ ఉన్నారు సార్. విల్ జస్ట్ కాల్ ఫర్ ద టెండర్. ఇప్పుడు తినేమో మన 42 cubic meter చేసిన ఫస్ట్ తినే సార్. కాంపాక్టర్స్ రెడీగానే ఉన్నారు సార్. ఈ స్పీడ్ సార్, ఈ లిటర్ పిక్కర్స్ అన్ని కూడా తను ఇద్దరు కలిసి చేస్తున్నారా? బోత్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ జాయింట్లీ ఆర్ జాయింట్లీ? అంటే ఇదేమో తను సార్ కాంపాక్ట్. బోత్ ఆఫ్ యూ ఆర్ వర్కింగ్ టుగెదర్. ప్లానింగ్ జాయింట్. ఓకే. దెన్ ఓన్లీ 5 crores కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. వై కాంట్ టు కాల్ టెండర్స్ ఇమీడియట్లీ అండ్ కంప్లీట్ ఇట్. దెన్ విజిబుల్ క్లీన్నెస్ కూడా బాగుంటుంది. యూ వర్క్ ఇట్ అవుట్. STM ఫైనాన్స్లో టైడ్ గ్రాంట్ శానిటేషన్ O&M కూడా ఇంక్లూడ్ చేశారు సార్. మనకు రూరల్ 16 FC టైడ్ గ్రాంట్లో 50% శానిటేషన్ కాంపోనెంట్ వీ కెన్ కవర్ O&M ఆల్సో సార్. యూ వర్క్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఏంటమ్మా ఏం చేస్తున్నారు? సార్ చెరుకు డిఆర్డీ ద్వారాగా మా మహిళా సంఘానికి MSME నుంచి 4,50,000 లోన్ ఇచ్చారు సార్. స్వయం సహాయ సంఘానికి సార్. దాంతో ఇది ఛార్జింగ్ వెహికల్ కొనుక్కున్నాం సార్. మా చేతుల్లో 50,000 ఇచ్చి మేము దాన్ని ఏం చేస్తామంటే ఈ ప్రకృతి వ్యవసాయం మేము మా పొలాల్లో పండిస్తూ మా పక్క రైతులు కూడా పండిస్తున్నారు సార్. అవన్నీ తీసుకొని ఈ వెహికల్లో పెట్టుకొని ప్రతి సోమవారం మన మేడం గారి జిల్లా కలెక్టర్ మేడం గారి ఆఫీస్ దగ్గరికి ఎంపీపీ మన నువ్వు ఎన్ని ఎకరాల భూమి? ఎకరా 50 సెంట్లు ఉంది సార్. నువ్వు చేసి వేరే వాళ్ళ దగ్గర కొంటున్నావా? నువ్వే చేస్తున్నావా? సార్ నా సొంత పొలంలో పండించినవే కాకుండా మా గ్రామాల్లో ఉన్న మిగతా రైతులు పండించినవి కూడా. ఎన్ని రోజులు పనిచేస్తాం మనం దీని మీద ఈ వెహికల్లో? సార్ ఈ వెహికల్లో నెలకి 18 రోజులు మేము పనిచేస్తావు, తిరుగుతావు. ఎన్ని గ్రామాలు కవర్ చేస్తున్నావు? 28 గ్రామాలు ఉంటాయి సార్. 28 గ్రామాలు తిరుగుతావు. పబ్లిక్లో మొత్తం అమ్ముడుపోతున్నాయి? మొత్తం అమ్ముడుపోతున్నాయి సార్. మొత్తం అమ్ముడుపోతున్నాయి. నెలకి మాకు 45,000 వచ్చినట్లయితే 15,000 పెట్టుబడి పెడుతున్నాం సార్. తర్వాత మేము ఇన్స్టాల్మెంట్ 8,350 రూపాయలు నెలలో కడుతున్నాం సార్. మాకు దాదాపు 28,000 నుంచి 30,000 నెలకు మిగులుతుంది సార్. ఇప్పటికి ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాం? ఇది 2025 ఆగస్టు 20వ తేదీన మేము తీసుకున్నాం సార్. దగ్గర ఒక సంవత్సరం చేస్తాం. ఆవరేజ్ ఒక 30,000 మిగులుతుంది, 25,000 మిగులుతుంది నెలకు. అవును సార్. ఇవన్నీ కూడా ఘనజీవామృతం ద్రవజీవామృతం వేసి పండించి కెమికల్ వేయకుండా ఖర్చు తగ్గించుకుంటాం. టెక్నాలజీ అంతా నేను నేర్పిస్తుంది మీకు. సార్ సార్ మనకి ఇది అభయ ఉమెన్ ఇనిషియేటివ్ మనం స్టార్ట్ చేస్తాం సార్ అనకాపల్లి డిస్ట్రిక్ట్లో. ఓవరాల్ సార్ ఒక పెద్ద అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నాము. 536 స్కూల్స్లో అభయ కంప్లైంట్ బాక్సెస్ పెట్టాము సార్. వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ లేదు కాబట్టి ఎవ్రీ వెన్స్డే వీఆర్ గెటింగ్ ఇట్ ఓపెన్ అండ్ గూగుల్ డాగ్స్ ద్వారా చేస్తున్నాము సార్. అన్ని ఆటోస్ అండ్ బస్సెస్లో కూడా QR కోడ్ పెట్టేసి సార్ వాళ్ళ బస్సెస్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఎనీబడి వాంట్స్ టు రిపోర్ట్ ఎనీథింగ్ సార్, ఎనీ మిస్బిహేవియర్ ఎనీథింగ్. 112 చాలా మంది కొంచెం కాల్ చేయరు సార్. జస్ట్ ఇది స్కాన్ చేసేసి గూగుల్ డాగ్స్ డైరెక్ట్లీ మనకి రిపోర్ట్ వచ్చేస్తుంది సార్. ఎవ్రీ స్కూల్స్, కాలేజెస్ అండ్ విలేజెస్ దగ్గర వెళ్ళి మనం చేసుకుంటున్నాం సార్. దీనివల్ల సార్ మన పబ్లిక్ పర్సెప్షన్ కూడా 3.8% పెరిగింది. అవేర్నెస్ అండ్ పర్సెప్షన్, పాజిటివ్ పర్సెప్షన్ కూడా పెరిగింది సార్. ఇంకా కూడా స్ట్రీమ్ లైన్. ఇప్పుడు చెక్ పోస్ట్ పెట్టడం వల్ల చాలా కంట్రోల్ చేయగలిగాం సార్. ఈ మంత్లో 2 ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాం సార్ కొత్తగా విశాఖపట్నం రేంజ్ జిల్లాలో. ఒకటి పల్లెనేద్ర అని చెప్పి మాస్ పల్లెనేద్ర సార్. 300 పైకి విలేజ్లో ఒకే రోజు చేశాం విజయనగరం డిస్ట్రిక్ట్లో. ఇంటింటికి మీ పోలీస్ అని చెప్పి ఒకటి పెట్టాం. ప్రతి హౌస్ హోల్డ్కి పోలీస్ వెళ్తారు. 4 ఏరియాస్ సార్ మెయిన్: డ్రగ్స్,
క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ మీద, రోడ్ యాక్సిడెంట్స్, సైబర్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా హరాస్మెంట్. ఈ 4కి సంబంధించి పాంప్లెట్స్ ఇవ్వడము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళ గ్రీవెన్సెస్ ఏదైనా ఉంటే నోట్ చేసుకోవడం, వచ్చి మళ్ళీ హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేయడం చేస్తారు సార్. వాట్ ఈస్ ది రెస్పాన్స్? వెరీ గుడ్ రెస్పాన్స్ సార్. ఇప్పుడు ఈ మంత్ స్టార్ట్ చేశాం సార్. విల్ కంప్లీట్ ఇన్ అనదర్ 1 week 10 daysలో సార్. After that, we will have an idea. Yeah, thank you. DGs are also asked them to replicate it in the entire state. Thank you, ఇది మీరు జీరో హెల్దీ క్యాంపస్ మీ విజన్ మరియు ఆదేశం ప్రకారం మే 2026లో లాంచ్ అయింది సార్. అంతకుముందు ఆఫ్ కోర్స్ అనకాపల్లిలో అంతకుముందరే హెల్దీ క్యాంపస్ ఇనిషియేటివ్ లాంచ్ చేసి 6 నెలలు గడిపించారు. నౌ వీఆర్ ఇన్ టు ద ఫేజ్ ఆఫ్ నెట్ జీరో అండ్ హెల్దీ క్యాంపస్. మొత్తం రాష్ట్రంలో చూస్తే 1047 ఇన్స్టిట్యూషన్స్ ఫేజ్ 1లో తీసుకున్నాము. దాంట్లో వీఆర్ హ్యావింగ్ అన్ ఇంపాక్ట్ ఆఫ్ అబౌట్ 2.89 lakh స్టూడెంట్స్. అనకాపల్లికి వచ్చేసరికి ఇట్ ఇస్ అబౌట్ 46 ఇన్స్టిట్యూషన్స్ కవరింగ్ 13,600 odd స్టూడెంట్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన టార్గెట్ నెట్ జీరోకి కార్బన్ ఎమిషన్ ఫుట్ ప్రింట్ ఎంత ఉందని మొత్తం ఈ 46 ఇన్స్టిట్యూషన్స్కి దట్ ఈస్ అరౌండ్ 2,300. all schools are residential schools? Yes sir, all welfare residential schools. అవే తీసుకున్నాము. 1047లో అవి కూడా మీరు క్రైటీరియా ఇచ్చారు. ఎక్కువ ఎక్కడైతే టోటల్ ఏరియా ఉంటుందో, ఓపెన్ ఏరియా ఉంటుందో ఆ విధంగానే ఎంతవరకు చేయగలిగారు ఇప్పుడు మీరు మొత్తం కలిసి 1047లో ఆల్ పారామీటర్స్? బేస్ లైన్ సర్వే కంప్లీట్ అయింది సార్ అన్ని చోట్ల. తర్వాత వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ పిట్ డిగ్గింగ్ అండ్ ప్లాంటేషన్. 6 ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి. సో 6 ఇంటర్వెన్షన్ లో వేరీడ్ స్టేజెస్ ఆఫ్ ప్రోగ్రెస్ ఉన్నాయి. మాక్సిమం ప్రోగ్రెస్ మనకి ప్లాంటేషన్ లో అండ్ పిట్ డిగ్గింగ్ లో అయింది. When you are going to complete 6 interventions? 6 interventions మీరు ఆల్రెడీ లాస్ట్ సాసా మీటింగ్ అడిగారు. బై డిసెంబర్ వీఆర్ ట్రయింగ్ టు డూ. బట్ మనకి యాక్చువల్ టార్గెట్ వచ్చేసి ఫేజ్ 1 June 27 దాకా ఉంది. But December will come. December hopefully we are trying to complete. 1 year you are going to compare CO2 measurements. CO2 measurements immediate గా మనకి అది ప్లాంటేషన్ రాకపోవచ్చు. Okay, బట్ net zero సోలార్ అవన్నీ 4-5 సంవత్సరాలు అవుతాయి సార్. వీ హ్యావ్ టు డూ ద డాక్యుమెంటేషన్ ఆల్సో. బట్ సోలార్ ఇంపాక్ట్ వెంటనే తెలిసిపోతుంది మనకి. మోస్ట్ సోలార్ ఒకటి అవుతుంది, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కూడా అవుతుంది, ఎనర్జీ ఎఫిషియెంట్ కూడా చాలా మంచి impact. ఇక్కడ చూస్తే మనకి సోలార్ అబౌట్ 1500, ఎనర్జీ ఎఫిషియన్సీ ఇస్ అబౌట్ 566 అండ్ మ్యాక్సిమం అది ఇన్పుట్ వచ్చేసి మన ఎనర్జీ కన్సంప్షన్ ఇక్కడ గ్రిడ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఫ్యూయల్ కన్సంప్షన్. సో ఆల్మోస్ట్ 90% దాంట్లోంచి వస్తుంది. సో విల్ బి ఏబుల్ టు ఆఫ్సెట్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ త్రూ దీస్ 3 interventions, Scope 1 and 2 emissions. సో ఇది ఇప్పుడు చూస్తే ప్రస్తుతం ఇంటర్వెన్షన్స్ ఇంప్లిమెంటేషన్లో అనకాపల్లి ఈజ్ ర్యాంకింగ్ నెంబర్ 1. That is also one of the topics in IIT Kanpur. IIT Kanpur, me muguramu Sharavanan, Ravi and myself Vijay Kumar, we are from Heartfulness Institute. We Daji Foundation antuntaru. Sir, ఇది మీకు ఇది ఆఫ్రికన్ బ్లాక్ వుడ్. సార్ దాజీ స్పెషల్లీ గివ్ టు యూ. ఈ స్కూల్స్ కూడా yes sir ఈ ఆర్ట్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయించి పిల్లల్లో చేస్తున్నాం యూ సార్. వర్క్ ఇట్ అవుట్, ఫోకస్, కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. మార్పులకు కూడా చేయండి. Yes, sir. హౌ మెనీ స్టూడెంట్స్ టోటలీ? 3 lakhs దగ్గర వస్తారు సార్. స్టూడెంట్స్ ప్లస్ స్టాఫ్ అంతా కలిపి ఆల్ 3 lakhs కి యూ గో ఫర్ ఆర్ట్ఫుల్నెస్. yes sir sure sir. వెరీ గుడ్ సార్ అది బ్లాక్ వుడ్ సార్ దాజీ గారు స్పెషల్ గా పంపేశారండి. The costliest wood. థ్యాంక్ యూ. Thank you sir. వెరీ నైస్. ఆల్సో ఒక బుక్ కూడా ఇచ్చేసారు సార్ దాజీ గారు. తీర్థంకర్స్ లేటెస్ట్ బుక్ గాజీ గారు. రెసిడ్యూని రీసైకిల్ చేయడానికి ఇది ఇప్పుడు చాలా కూల్ వే ఆఫ్ ట్రీటింగ్ ఇట్ సార్. బట్ 90% మనకి పొల్యూషన్ తగ్గిస్తుంది సార్. ఇది నుంచి మనకి ఇలా పౌడర్ రెడీ అవుతుంది. ఇప్పుడు కోల్డ్ రీప్లేస్మెంట్ ఇస్ హ్యూజ్ డిమాండ్ ఇన్ ఇండస్ట్రీస్ సార్. ఇది బ్రికెట్ చేసేసి మనం వాళ్ళకి అమ్మగలుగుతాం సార్. చూశాను అది. ఎస్ సార్. ఇది బయోచార్ ఇనిషియేటివ్, బ్యూటిఫుల్ ఇనిషియేటివ్. Yeah, సో చూశాను. కార్బన్ మీ క్రెడిట్స్ వస్తాయి, ప్లస్ ఎకనామికలీ ఇట్స్ అ వెరీ నైస్ ఆఫీసులో మోడల్. మీ ప్రిమిసెస్ లో చూసారు మీరు అక్కడ చూసారు. హాసన్లో చూసారు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ దిస్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్ విచ్ వీ హావ్ గ్రే వాటర్ ది ట్రీట్మెంట్ అండ్ రీసైక్లింగ్, పర్టికులర్లీ రాయలసీమ లాంటి. డూయింగ్ హియర్ ఆల్సో Yes, సమ్ sir. ఆఫ్ ది ప్రాజెక్ట్స్. అది వెట్లాండ్ అని మనం వేరుగా చేస్తున్నాం, బట్ ఇన్స్టిట్యూషన్స్ లో వెట్లాండ్ ఈస్ నాట్ ఫీజిబుల్. విల్ హ్యావ్ అ డిఫరెంట్ హైబ్రిడ్ మోడల్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్? బేసికలీ గ్రావెల్ ఫిల్టర్ ఉంటుంది, నో పవర్ లో పవర్. గ్రావెల్ ఫిల్టర్ వాడేసేసి
గ్రావిటీ, నో ఎలక్ట్రిసిటీ, నో పంపింగ్. కుప్పంలో ట్రైంగ్ రూరల్ ఏరియా, కుప్పంలో మెయిన్ ఏరియా ఉంది కాకుండా పైన 4 మండల్స్ ఉన్నాయి, శాంతినగర్, గోడ్పల్లి, రామగుప్పం, అక్కడ ట్రైన్ టు డూ. సో మేడం కూడా he wants to do it in a less energy and less high efficient way. That's why we are checking with this team. Knowledge partners, checking about it. Yes, sir. Good. Yes. Hari and Mani. Just one Sorry. okay. As you can see that the fuel consumption is highest. Okay. So with your vision, this IR induction, one you remember, this IR cooktop, infrared induction that we are proposing. For that, sir, that can become a national model, sir, because the crisis of LPG we all. Yeah. So just one request, sir, if we can have a meeting with the energy department and DRDA department and with the finance department on a state level, then we can come up with the exact model how to launch it, because we want to do it with separate meeting. So you do one thing, you talk to Ronald, Yes, sir. then he'll take it up, I will guide him. Chuda Pradyumna, ప్రద్యుమ్న సార్. లక్ష్మణ గారు సార్ ఇది తీసుకొని ఒక మీటింగ్ పెట్టి ఆ కాన్సెప్ట్ని అవుట్ టు టేక్ ఫార్వర్డ్ ఎస్ సార్. యూబీ ఐటీసీ వాళ్ళు కొత్తగా బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్ రేంజ్ లాంచ్ చేశారు సార్. మనతో ఆల్రెడీ వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ వర్క్ చేస్తున్నారు సార్. ఇప్పుడు వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ సార్ ఇవన్నీ ఇక్కడ ఐటీసీ. సార్ యాక్చువల్గా క్లాసప్ అనేది మా డిపార్ట్మెంట్ లేదు సార్. వీఆర్ ఫ్రమ్ ఐటీసీ పిఎస్పీడి. క్లాసప్ స్టాండ్స్ ఫర్ ప్లాస్టిక్ సబ్స్టిట్యూషన్. వీఆర్ ట్రయింగ్ టు రిప్లేస్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ విత్ ఫుడ్ వేస్ట్ ప్యాకింగ్. సో ఆ రేంజ్లో కప్ స్టాక్, ఫుడ్ ట్రేస్, ప్లేట్స్, take away delivery boxes. So one of the key differences is, sir, these days, sir, everywhere paper cups are there, but sir, most of them, sir, are coated with this tea layer inside, very difficult to make out from inside. If you see ours, sir, this is one proprietary compostable structure, sir. So this has all the certifications given by CIPET and everyone. they are importing the chemicals, sir, and then they are coating it. That is a patented thing. you work it out with them also. And also they are doing our school well-being కూడా well-being అవన్నీ. How many schools they adopted here? IT, sir, వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ వావ్ ప్రోగ్రామ్. they have not adopted it. No. Every district they are covering. Schools, government schools. బుక్స్ రావడం అలా రొటేట్ చేయడం, పాత పుస్తకాలు 5,000 schools across the state. That's ఓ ప్రోగ్రామ్ ఇస్ I'll find out. sir. I'll share the data with you, ma'am. I'll share the data. Bartan Bank, sir. So, sir, for this Tirupati Laddu, this is a sustainable solution, sir. So we can have it without any plastic layer, sir, and it can even go for shelf life applications, sir. విల్ వర్క్ మన స్వయం ప్రోడక్ట్స్ చూడ తిరుపతికి ముందు అదని చెప్పండి, ప్రతిమకి వర్కౌట్ చేయమనండి. ఇది బర్తన్ బ్యాంక్ సార్. ఒక ప్లేట్, ఒక గ్లాస్, 2 సెట్ 3 రూపాయలకి రెంట్కి ఇస్తారు సార్, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి. సో ఆ రకమైనటువంటి బిజినెస్ అని పెట్టుకుంటాం. డాక్రా అమ్మ నువ్వు? అవును సార్. డాక్రా డ్వాక్రా గ్రూప్ సభ్యురాలు. డాక్రా సంఘమేనా? ఇవి కూడా ప్రమోట్ చేయాలి. Yes, sir. Yes, sir. మండలానికి ఇప్పుడు ఒక గ్రూప్ స్టార్ట్ ఒక చేసి ఆల్ ఫంక్షన్స్కి ఇచ్చి Yes, sir. వీళ్ళే మెయింటైన్ చేసేట్టుగా లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఇచ్చి వాషింగ్ అవి కూడా పెట్టి, మెషిన్స్ అన్ని పెట్టి, ఒకవేళ వీలైతే వీళ్ళే ఒక వెహికల్లో తీసుకుపోయి అవన్నీ చేసి మళ్ళీ తీసుకొచ్చింది. Yes, sir. అప్పుడు ఏమవుతుందంటే ఆల్ ఎక్విప్మెంట్ వీళ్ళే పెట్టుకుంటారు, తీసుకుపోయి ఇస్తారు, మళ్ళీ తీసుకొస్తారు. అప్పుడు ఈ ప్లాస్టిక్ వాడే పని పోతుంది. ఆ క్లీనింగ్ కూడా హైజీనిక్. ఇప్పటికి చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు సార్. 500 ప్లేట్. పెద్దగా చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కూడా పెరగాలి సార్. సో వీ విల్ ఎన్షూర్. ఇన్వెస్ట్మెంట్, బ్యాంక్ లోన్ తీసుకున్నా, ఏది తీసుకున్నా అక్కడ ఉండే మార్కెట్ కూడా స్టడీ చేసి మన ఎటుకోపాక సార్. ఎట్టుకోపాకమా? గుడ్ గుడ్. చేస్తుంది సార్. చేయమ్మా, నువ్వే చేయి. పెట్టమ్మా, పెట్టు. ఎంతమంది పని చేస్తున్నారమ్మా మీరు మీ ఊర్లో? ఒకే ఊర్లో కదా? ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుందమ్మా మీకు ఫ్యామిలీకి? ఆఫ్
జాస్తి అమ్మా, జాస్తి. కాబట్టి ఇది మీరు ఎట్లా మీరు మోడల్గా తయారు చేస్తున్నారు, దీన్ని ఒక మోడల్గా తయారు చేసి హౌ టు ప్రొటెక్ట్ ఏటుకొప్ప కొంచెం వర్కౌట్ చేద్దామా. డెడికేటెడ్ స్టాల్ అడుగుతున్నారు సార్ 10 మంది భోగాపురం ఎయిర్పోర్ట్లో పెడదాం, ఇంకా మిగిలిన వాళ్ళకి ఇద్దాం. ప్రతి మంది రాసుకొని డెడికేటెడ్ షాప్ ఒకటి పెట్టమనండి ఈ ఊరు వాళ్ళకి. అక్కడ కూడా కాకుండా ఇంకా మిగిలిన షాప్ మేము చాలా మెరుగ్గా ఉంది సార్. మాకు స్వయం ఏపీ మా మహిళలు ఇలా ఇంట్లో ఉండకూడదని మీరు ఉద్దేశించి స్వయం ఏపీ ప్లాట్ఫామ్ వేసినందుకు దాని ద్వారా మేము ఇంకా మార్కెటింగ్ పెంచుకొని నాణ్యమైన సామాన్లు మేము కస్టమర్కి అందించి ఇంకా ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1గా చేయాలని అనుకుంటున్నాం. చేస్తామా, బాగా చేద్దాం. మాకు సొంత ఇల్లు లేదు, ఇల్లు కూడా కట్టి హౌస్ మీరు పని చేయండి, ఒక చిన్న ప్రోగ్రామ్ వేయండి. అలాంటి వాళ్ళకందరికీ హౌసింగ్ కమ్ వర్క్ షెడ్ ఒకటి కామన్ వర్క్ షాప్ పెట్టి లేటెస్ట్ ఎక్విప్మెంట్ అది పెట్టి ఈ డ్రెడ్జరీ అన్ని పోయిగా వాళ్ళకి ఇంట్లో వెళ్ళి నేషనల్ అవార్డు వచ్చింది, రిపబ్లిక్ డే పరేడ్ చేశారా? 3rd ప్రైజ్ వచ్చింది సార్ ఏపీకి. నెక్స్ట్ నేషనల్ అవార్డు వచ్చింది సార్. 20 మందికి జీవనోపాధి కల్పిస్తున్నాం. వెరీ గుడ్ అమ్మా. ఏపీ ద్వారా ఒక 100 మంది ఫ్యామిలీకి మేము ఉపాధి కల్పించాలనుకుంటున్నాం సార్. దానికి మీరు మమ్మల్ని డెఫినెట్గా కలెక్టర్ ఆదేశాలు ఇస్తున్నామా, డూ ఇట్. అన్నీ చేద్దాం తప్పకుండా చేద్దాం. నమస్తే సార్. స్వయం ఏపీలో పెట్టారా? ఎస్ఎస్జీ పేరు జయశ్రీ గ్రూప్ సార్. నేను మాడుగుల మండలం మాడుగుల గ్రామం నుంచి. ఎంత చేస్తున్నారమ్మా మీరు? ఏంటి సార్? ఎంత చేస్తున్నారమ్మా మీ గ్రూప్? గ్రూప్ కాదు సార్, నేను ఒకదాన్ని తయారు చేస్తాను సార్. ఒకటి తయారు చేస్తున్నామా, గ్రూప్ కాదు? గ్రూప్ కాదు అంటే ఎంఎస్ఎంఈ పెట్టుకున్నావా? ఎంఎస్ఎంఈ పెట్టావా? చిన్న కంపెనీ పెట్టావా? కంపెనీ కాదు, షాప్స్ కింద పెట్టుకున్నాను సార్. ఇప్పుడు ఇంకా రిజిస్టర్ చేయాలి. చేస్తే మీకు బెనిఫిట్ వస్తుంది కదా. ఎంఎస్ఎంఈలో పెట్టుకుని డబ్బులు రావడం కానీ, మార్కెటింగ్ కానీ, బ్రాండ్ కానీ. ఇప్పుడు డ్వాక్రాలో మనం లోన్ ఇచ్చినాం సార్ ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి ఇంటికి కూడా వెళ్ళాం సార్. మనం ముందు ఆన్లైన్లో అమ్మేవాళ్ళు సార్. అప్పుడు ఏంటంటే షెల్ఫ్ లైఫ్ కొద్దిగా తక్కువ ఉండడం వల్ల దే హ్యాడ్ సమ్ ఇష్యూస్. ఇప్పుడు పెట్టిన బ్రాండ్ ఏపీలోని మేము మానవ రావడం అనేది అన్ని కూడా చేతితోనే చేయాలి సార్. మొత్తం ఈ అమ్మాయి సార్ ఢిల్లీ బజార్ పంపించాం సార్. పంపిస్తే 5 days అంతా నువ్వు చెప్పమ్మా. 15 days ఎంత అమ్మా? 15 days లోని 30 lakhs అమ్మాను సార్. 30 lakhs అమ్మా. ఎంత మిగిలింది? 6 lakhs మిగిలింది సార్. మంచి క్వాలిటీగా చేస్తారు సార్. అది ఈ గ్రైండింగ్ కూడా ఇప్పుడు దీన్ని మీరు కొద్దిగా ఒక చిన్న స్పూన్ దీనికి ఎస్ఓపి కూడా ఇచ్చారు సార్ గవర్నమెంట్. అది పట్టుకుంటారు సార్. సో దీనికి ఎస్ఓపి కూడా ఇచ్చారు సార్ మనకి. స్వయం తరఫున ఎస్ఓపి కూడా ఇచ్చున్నారు సార్. ఏటికొప్పకి దీనికి పాలు ఎంత తేమ శాతం ఉండాలి అనేది కంట్రోల్ చేశారు. ఎవరు ఇచ్చారు అది? సార్ మనకి సెర్ప్ నుంచి మనకి కమ్యూనికేట్ అయింది సార్ ఎస్ఓపి. ఆంజనేయులు గారు అని చెప్పి FSSAI నామ్స్ దాని ప్రకారం ఎలా ఉండాలి అనేది ఎస్ఓపి ఇచ్చారు సార్. దాన్ని వేస్ట్ చేసుకొని వీళ్ళకి అది సార్. గోధుమలు, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వాడతాం సార్. గోధుమలు అనేవి తేమ లేకుండా, పురుగు లేకుండా నాణ్యత గలవి వాడతాం సార్. బెల్లం అనేది కూడా FSSAI గుర్తింపు, తేమ లేకుండా వాడతాం సార్. FSSAI బ్రాండ్. విష్ ఆల్ ది బెస్ట్. ఇవి ప్రమోట్ చేసి దీన్ని నెక్స్ట్ లెవెల్ కట్ తీసుకోవాలి. బాగా చేస్తాం. ఇది తీసుకొని మీరు పే చేయండి. బాస్కెట్ కాన్సెప్ట్ సార్. రమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఏం చదువుకున్నాం మనం?
నేను డైట్ చేశాను సార్ రైట్ చేసాం. గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. Thank you. థ్యాంక్ యూ మ్యామ్. బాగా చేస్తుంది. కాన్సెప్ట్ సార్ ఫార్మర్స్ లెవెల్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అంటే వాళ్ళకి డైవర్స్ ఫుడ్ అందాలని మనం ఓన్లీ మాడుగుల కాన్స్టిట్యున్సీని మాత్రమే 2 గ్రామ పంచాయతీలు తీసుకున్నాం సార్. వాళ్ళకి తీసుకుని ఆ ప్రోడక్ట్ ఏదైతే డైవర్స్ ఫుడ్ ఫార్మర్స్ వెళ్ళాలన్న ఉద్దేశం మీద రైతు కింద చేస్తున్నావా? సార్ ఈ బ్రాండ్ కింద చేస్తున్నారా? ఈ బ్రాండ్ కింద సార్ వెంకటేశ్వర నేచురల్ ప్రోడక్ట్ పెట్టారా? ఫార్మర్స్ అక్కడ పెట్టుకున్నారు సార్, వాళ్ళ పేరు పెట్టుకొని చేసుకుంటున్నారు సార్. ఇలాగా మనము 600 ఫ్యామిలీస్కి సార్ వాళ్ళకి 2 months మనం గ్రేస్ పీరియడ్లో వాళ్ళు రీఎంబర్స్ చేస్తారు సార్. మనకు ఆర్గనైజేషన్ 5 lakhs ఇచ్చింది సార్. ఈ 5 lakhs అంతా కూడా ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్ సార్. ఇది వాళ్ళు తయారు చేసింది సార్. గానుగులో పెట్టి వాళ్ళకి లోకల్ ఫుడ్ ఎప్పుడైతే మనం ఎంకరేజ్ చేస్తున్నామో ఇవన్నీ కూడా నేచురల్గా పెట్టి చేస్తాం. ఎస్ సార్ 100% నేచురల్ సార్. ఫార్మర్కి మనం మార్కెటింగ్ కూడా అదే విలేజ్లో మనం కల్పిస్తున్నాం సార్. అంటే ఫార్మర్ ఇంకా అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది లేదు. గ్రేట్. గుడ్. ఏంటమ్మా రమ్మా పట్టుకోండి రండి రాదల్లే రండి. థ్యాంక్ యూ అమ్మా. గుడ్. ఆల్ ది బెస్ట్. ఒక విషయం చెప్పాలి సార్. ఇప్పుడు నేను మీరు చేపట్టినటువంటి పథకాల ద్వారా నేను చాలా లబ్ధి పొందడం అయితే జరిగింది సార్. ఏం చేస్తున్నాం కూడా? అంటే నేను మాకు గతంలో ఒక ఫోటో స్టూడియో అనేది ఉంది సార్. చిన్న స్టూడియో. దాని నుంచి ఇన్కమ్ రావడం తక్కువ ఉండేది సార్. అయితే మీరు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా నేను ఉపయోగించుకొని దాని ద్వారా గత సంవత్సరం నేను పిఎంఈజీపీ ద్వారా 6,50,000 రుణం తీసుకున్నాను సార్. అదేవిధంగా ₹1,00,000 స్కీమ్ ద్వారా తీసుకున్నాను సార్. మరియు బ్యాంక్ లింకేజ్ ద్వారా ₹1,00,000 తీసుకున్నాను. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు? ఇప్పుడు 1,50,000 నేను మంత్లీ టర్న్ ఓవర్ చేయడం జరుగుతుంది సార్. అయితే ఈ 1,50,000లోని ₹1,00,000 అక్కడ మెయింటెనెన్స్ పోగా నాకు 50,000 మిగులుతుంది. 50,000 దాని లక్ష చేయాలి. అలాగే సార్. అప్పుడు మళ్ళీ చెప్పాలి నాకు. గ్రీన్. So we are from Humblebee. We are a social enterprise recognized by DPIIT. We are working on building a golden revolution by supporting small-scale farmers to earn monthly sustainable income through scientific beekeeping. How much they can get it? Sir, it depends on which bees they are working on. It's a mellifera hive, sir. Minimum, maximum, how much they can? From mellifera, sir, 10 hives they can earn annually 1 lakh rupees, and with the Serena indica they can earn up to 30 to 40,000. How many people they have to work there? Sorry, sir. How many people? Yeah. For a day, how many man hours? Time, sir. Weekly 4 hours they need to spend. Weekly 4 hours. Yes. But they will get 1 lakh Yes. month? It depends on the floral condition also. Floral the farmers condition. are doing oil seeds, so they'll get more. No, you are getting any assessment of floral condition also? Yes, sir. that Any we are survey? doing. Any Yes, survey? We are doing, sir. We are doing. But there is a forest area. Yes. In forest areas, sir, Serena indica is preferred. So farmer Plain can, area, there are flower fields. Yes. There you can go, no? In yes. a big way? But nowadays, what is happening? Sir, farmers are shifting to casuarina plantation, eucalyptus plantation. So that is why the yield is getting reduced. And the area where the farmers are doing commercial farming, they are using excess pesticides, sir. So because of that, bees are suffering a lot. Now the need is. Now we are going for natural farming also. Yes. Wherever it is possible, Aman, we work out. Yes, sir. So, sir, Very good. I would like to give you as a souvenir, sir. This is a wooden hive manufactured at Varanasi. Very nice. You encourage them. మన స్వచ్ఛరథం లాగా గ్రీన్ షాప్స్ పెడుతున్నాం సార్. అట్లా కంటైనర్ బేస్డ్ మోడల్స్ ఒక 10 పైలట్ బేసిస్ మీద పెట్టాం సార్ స్టేట్ వైడ్. Green shops. స్వచ్ఛరథాలు కూడా in return you are giving. అంతే సార్. సేమ్ స్వచ్ఛరథం మోడల్. స్వచ్ఛరథం మోడల్ స్టేషనరీ. అవును సార్. నమస్కారం. ఏంటి బాగున్నావా? ఏంటి చెప్పు. మనకి ఇండియాలో వచ్చేసి ఇన్ఫెంట్ మోర్టాలిటీ వచ్చేసి అవుట్ ఆఫ్ 1000 అరౌండ్ 34 ఇయర్స్ చనిపోతున్నారు. అదే డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే లైక్ అమెరికా కానీ యూరోపియన్ కంట్రీస్. వాట్ ఈస్ యూఎస్పీ ప్రోడక్ట్ రేటింగ్? సార్ ఇందులో ఆటోమేటెడ్ ల్యాబొరేటరీ టెక్నాలజీస్ వచ్చాయి సార్. వీటితో వితిన్ 72 అవర్స్లో మనం ఇన్బౌండ్స్లో టోటల్ 7 డిజార్డర్స్ మనం డిటెక్ట్ చేయవచ్చు సార్. సో ఒకవేళ అందులో పాజిటివిటీ ఏమైనా కనిపిస్తే నెక్స్ట్ అడ్వాన్స్డ్ మెటబాలిక్ డిజార్డర్ స్క్రీనింగ్ అనేది ఉంటుంది సార్. మనం ఇప్పుడు అంగన్వాడీలో చేస్తున్నాం. దానికి దీనికి ఇంప్రూవ్ టెక్నాలజీ. వాట్ ఈస్ ద టెక్నాలజీ? యూజ్ ఇట్, కంపేర్. If it is better than that, you adopt. నేషనల్ హెల్త్ Get a model and Yeah. start it. సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ కూడా ఉంది సార్ 65. అందుకనే నేను చెప్తున్నాను, మీరు ఒకసారి టచ్లో ఉండండి. విల్ వర్క్ ఇట్.
ఇప్పటికీ అది మనం కేరళ గవర్నమెంట్తో టైఅప్ అయి ఉన్నాం సార్. అదే మా నువ్వు ఎక్కడ చేసావు తెలియదు, నేను ఇక్కడ చెప్తాను. ఇప్పుడే ఒకసారి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ టెస్ట్ చేయండి ముందు, దెన్ బాగుంటే స్కేలింగ్ చేస్తాం. ఏంటా మొన్న చూపించారు కదా, ఇప్పుడు ఇవన్నీ ప్రమోట్ చేయడం గట్టిగా. అదే సార్, ఇది 1 lakh ఇక్కడ ఉన్న అన్ని ఎక్విప్మెంట్ కలిపి 1 lakh సార్. సో ట్రై టు స్టార్ట్ అ స్మాల్ ఇది వర్కౌట్ చేసి ఎంతవరకు ప్రమోట్ చేస్తారు? ట్రెడిషనల్ గ్యాస్ స్టవ్స్ రిప్లేస్మెంట్ మోడల్ కూడా మన కళాతో వచ్చేస్తుంది సార్. మీరు వర్కౌట్ చేయండి, మనం ఎట్లా రీప్లేస్ చేయాలి ఇవన్నీ ప్రమోట్ చేయాలి. కొద్దిగా రెసిస్టెన్స్ ఏమొస్తుందంటే పుష్ చేస్తే 70 యూనిట్స్ తీసుకుంటా ఉంది. సో మనం 300 యూనిట్స్ మనం ఫ్రీ ఇస్తాం కదా సార్, దాటిపోతుందండి కొందరు భయపడుతున్నారు. సోలార్ పెట్టాలి సార్. సో అప్పుడు సోలార్తో లింక్ చేయాలి, సూర్యగారితో లింక్ చేయాలి. అవును, సూర్యగారిలో పెట్టుకోవచ్చు వాళ్ళు. సో అది కూడా పెట్టుకుంటే కూడా 70 యూనిట్స్ అయితే ఇంకొంచెం ఎక్కువ పెట్టుకుంటారు. 300 200 పైన వస్తే దానిపైన పెట్టుకుంటారు, లేకుంటే సూర్యగారికి.